హలో అందరికీ నమస్కారం. ఈనాటి ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఒక అద్భుతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి వెనుకున్న అతిపెద్ద రహస్యం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అదే లా ఆఫ్ అట్రాక్షన్, అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించినా దీన్ని చాలా సరదాగా, సింపుల్గా డీకోడ్ చేద్దాం. రండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఇలా ఊహించుకుందాం. ఈ అనంతమైన విశ్వం ఒక పెద్ద రెస్టారెంట్ అయితే, అందులో ఒక కాస్మిక్ వెయిటర్ మన ఆర్డర్ తీసుకోడానికి ఎప్పుడూ పక్కనే రెడీగా ఉంటే, బిల్లు గురించి భయపడాల్సిన పనే లేదు. వినడానికి భలే ఉంది కదూ! మన ఆలోచనలే ఇక్కడ ఆర్డర్స్. అవి చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ లాగా పనిచేస్తాయి. మనసులో ఏది ఎక్కువగా అనుకుంటే, భౌతికంగా మన జీవితంలోకి అదే వస్తుంది. చిన్నప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ వినే ఉంటాం కదా. అందులో ఆ భూతం కేవలం మూడే కోరికలు తీరుస్తుంది. కాని మన ఈ విశ్వం అనే భూతముందే దానికసలు లిమిట్స్ లేవు. ఎన్ని కోరికలైనా తీరుస్తుంది. షేక్స్పియర్, ఐన్స్టీన్ లాంటి మేధావులకు ఈ సీక్రెట్ తెలుసు. ఈ విశ్వం ఒకే ఒక్క రూల్ మీద పనిచేస్తుంది: మీ కోరికే నా శాసనం. అసలు ఈ విశ్వం దగ్గరున్న ఆ సీక్రెట్ మెనూ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెస్టారెంట్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హోటల్కి వెళ్ళి మెనూ చూసి మనకిష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసినట్టే, నాకొక డ్రీమ్ కార్ కావాలి, అలాగే లైఫ్ లాంగ్ పర్ఫెక్ట్ హెల్త్ కావాలి అని ఈ విశ్వానికి కూడా ఆర్డర్ ఇవ్వొచ్చు. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది సుమా. ఆ కాస్మిక్ వెయిటర్కి పాజిటివ్, నెగటివ్ అనే తేడాలు తెలియవు. నాకు ఈ అప్పుల బాధలు వద్దు బాబోయ్ అని పదే పదే అనుకుంటే, అతనికి ఆ అప్పులు అనే పదం మాత్రమే వినిపించి అవే తెచ్చి ఇస్తాడు. అందుకే నిజంగా ఏం కావాలో దానిమీదే మన పూర్తి దృష్టి పెట్టాలి. ఆస్క్, బిలీవ్, రిసీవ్ అంటే అడగడం, నమ్మడం, స్వీకరించడం. ఇదే మేనిఫెస్టేషన్కి అసలైన పునాది. ఈ ప్రాసెస్ కరెక్ట్గా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మొదటి స్టెప్ అడగడం. మనకేం కావాలో యూనివర్స్కి చాలా క్లియర్గా చెప్పాలి. రెండో స్టెప్ నమ్మడం. మనం అడిగింది అప్పటికే మనకి దొరికేసిందని బలంగా ఫిక్స్ అయిపోవాలి. అస్సలు డౌట్ పడకూడదు. ఇక మూడో స్టెప్ రిసీవ్ చేసుకోవడం. ఆ కోరిక తీరినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఆ పాజిటివ్ వైబ్రేషన్ని ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేయాలి. కంటికి కనిపించని మన కోరికల్ని భౌతిక ప్రపంచంలోకి తీసుకొచ్చే మ్యాజిక్ ఫార్ములా ఇదే. పిల్లల విషయానికి వస్తే, వాళ్లకి కావాల్సిన బొమ్మలు లేదా విజయాన్ని ఎలా ఆకర్షిస్తారో గమనిద్దాం. నిజం చెప్పాలంటే, లా ఆఫ్ అట్రాక్షన్ను మనకంటే పిల్లలే చాలా బాగా వాడేస్తారు. వాళ్ళకసలు ఏ డౌట్స్ ఉండవు. ఒక కొత్త సైకిల్ కావాలన్నా, ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా, అది ఆల్రెడీ వచ్చేసినట్టు వాళ్ల మైండ్లో ఒక మూవీలాగా ఊహించేసుకుంటారు. దీన్నే ఇమాజినేషన్ క్రియేషన్ అంటాం. వాళ్ళుండే ఆ ప్యూర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఫ్రీక్వెన్సీకి వాళ్ళకి కావలసినవి ఇట్టే వాళ్ల దగ్గరికి వచ్చేస్తాయి. ఇక పెద్దల విషయానికి వద్దాం. సంపద మరియు ప్రేమ, ఈ రెండింటినీ మన లైఫ్లోకి ఎలా ఆకర్షించాలో చూద్దాం. ముందుగా మనీ మ్యాటర్స్. డబ్బు సంపాదించాలంటే చాలామంది చేసే తప్పేంటంటే, ఈ నెల కరెంట్ బిల్ ఎంతొస్తుందో, ఈఎంఐలు ఎలా కట్టాలో అని భయపడుతూ ఒక నెగటివ్ ఫ్రీక్వెన్సీలో ఉండిపోతారు. అలా కాకుండా మన అకౌంట్లోకి బోల్డంత డబ్బు క్రెడిట్ అవుతున్నట్టు ఊహించుకోవాలి. లేని దాని గురించి బాధపడటం మానేసి, సమృద్ధిగా ఉన్న సంపద మీద ఫోకస్ పెడితేనే మన ఫైనాన్షియల్ స్టేటస్ మారుతుంది. అలాగే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని ఆకర్షించాలంటే మనమేం చేయాలో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా, మన బీరువాలో వాళ్ల బట్టల కోసం కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంచడం, గ్యారేజ్లో వాళ్ల కారు కోసం కూడా జాగా వదలడం, బెడ్ మీద ఒక పక్కనే పడుకోవడం లాంటివి చెయ్యాలట. అంటే వాళ్లు వస్తున్నారన్న నమ్మకం మనకి ఎంత స్ట్రాంగ్గా ఉందో యూనివర్స్కి ఇలా ప్రాక్టికల్గా చూపించాలన్నమాట. అలాగే వాళ్లలోని పాజిటివ్ క్వాలిటీస్ మీదే ఎప్పుడూ దృష్టి పెట్టాలి. ఇప్పుడు సీనియర్స్ గురించి చూద్దాం. వయసు పైబడిన వాళ్లకి హీలింగ్ మైండ్ అంటే స్వస్థత చేకూర్చే మనసు ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. దీన్నర్థం చేసుకోవడానికి మదర్ తెరీసా గారి లైఫ్లో జరిగిన ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. ఆవిడెప్పుడూ ఒక మాట అనేవారు: నేను యుద్ధ వ్యతిరేక ర్యాలీలకు రాను, శాంతి అనుకూల ర్యాలీలకు మాత్రమే వస్తాను అని. చూసారా ఇంత తేడా ఉందో? నెగటివ్తో ఫైట్ చేయడం కాదు, పాజిటివ్ని ప్రమోట్ చేయాలి. నాకు ఈ రోగం పోవాలి అనుకోవడం కన్నా నేను పూర్తి ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడమే హీలింగ్కి అసలైన సీక్రెట్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అస్సలైన పాయింట్ ఏంటంటే, పాజిటివ్ అండ్ హెల్దీ థాట్స్ ఉన్న బాడీలో ఏ జబ్బు కూడా బతకలేదు. ఇవాళ మనం ఫేస్ చేసే చాలా హెల్త్ ఇష్యూస్కి ఒత్తిడి, నెగటివ్ ఆలోచనలే కారణమని సైన్స్ కూడా చెప్తోంది కదా. సో
పూర్తి పాజిటివిటీతో ఉండటమే మన బాడీకి ఒక సూపర్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. కృతజ్ఞతకు ఉన్న అద్భుతమైన శక్తి. పవర్ ఆఫ్ థ్యాంక్ యూ. లా ఆఫ్ అట్రాక్షన్కి ఇదొక టర్బో బూస్టర్లాగా పనిచేస్తుంది. మనం అనుకున్నవి ఇంకా స్పీడ్గా జరగాలంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మనకేం కావాలో ఒక విజన్ బోర్డ్ మీద పిక్చర్స్ పెట్టుకోవడం, మనం రీచ్ అవ్వాల్సిన టార్గెట్ని ప్రతిరోజూ కళ్ళు మూసుకుని విజువలైజ్ చేసుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి ఎంతో గ్రాటిట్యూడ్తో అంటే కృతజ్ఞతతో ఉండటం. ఇవి మన మైండ్ని ఎగ్జాక్ట్గా ఆ యూనివర్స్ ఫ్రీక్వెన్సీకి లాక్ చేసేస్తాయి. వాటన్నిట్లోకి థ్యాంక్ యూ అనే మాట చాలా పవర్ఫుల్ అండి. ఇది జస్ట్ ఒక పదం కాదు, యూనివర్స్కి పంపే ఒక అల్టిమేట్ సిగ్నల్. నా కోరిక ఆల్రెడీ తీరిపోయింది, థ్యాంక్ యూ అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు మనలోని మ్యాగ్నెటిక్ పవర్ ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిన ఒక అద్భుతమైన జీవన విధానం. మరి ఆలోచించండి, రేపుదయం మన ఈ కాస్మిక్ రెస్టారెంట్ మెనూ నుండి మన లైఫ్లోకి ఏమేమి రాబోతున్నాయి, మనం ఏవి ఆర్డర్ చేయబోతున్నాం. మన ప్రతి ఆలోచన ఒక ఆర్డర్ అని గుర్తుపెట్టుకొని నిజంగా జీవితంలో ఏం కావాలో వాటి మీదే ఫోకస్ చేద్దాం. ఈనాటి విశ్లేషణ ఆలోచన విధానంలో ఒక పాజిటివ్ మార్పుని తీసుకొస్తుందని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఎప్పుడూ పాజిటివ్గా ఉంటూ అద్భుతాలను మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి.